Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting and new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. I asked 2 questions in the previous video. ఓకే, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ గరిటెన్ ఇంగ్లీష్లో లాడిల్ అని అయితే మనం చెప్పొచ్చు. అదేవిధంగా నోరు ఊరుతుంది అని చెప్తాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మౌత్ వాటరింగ్ అని చెప్పొచ్చు. వితౌట్ ఎనీ ఫర్దర్ అడుగు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు నిజంగా అనుకుంటున్నావా అతను ఒక్కడే చేయగలడని? అతనికి ఖచ్చితంగా వేరొకరి సహాయం అవసరం అవుతుంది. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, అతనికి డెఫినెట్గా ఎవరో ఒకరు సహాయం కావాలి, ఒకడు చేయలేడని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ రియల్లీ థింక్ హీ కెన్ డూ దట్ అలోన్? హీ డెఫినెట్లీ నీడ్స్ సమ్వన్ ఎల్సెస్ హెల్ప్. డూ యూ రియల్లీ థింక్ he can do that alone? He definitely needs someone else's help అని అయితే మనం చెప్పచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతను ఆమెని తరచూ బాధ పెడతాడు. జనరల్గా హస్బెండ్స్ వైఫ్ని, అంటే అలా అని కాదు, ఎవరో ఒకరు బాధ పెడుతూ ఉంటారు కదా, దీన్ని జనరల్గా బాధ పెట్టడాన్ని ఇంగ్లీష్లో అఫెండ్ అని అయితే మనం చెప్పచ్చు. ఈ అఫెండ్స్ హెయిర్ ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అని చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్చువల్లీ హీ అఫెండెడ్ దెమ్ విత్ హిస్ వర్డ్స్. అతని మాటలతో వారిని బాధ పెట్టాడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్, ఆమె అస్సలు వెనక్కి తగ్గదు. జనరల్గా తగ్గేదేలే అంటాం కదా, ఆమె అస్సలు వెనక్కి తగ్గదు అని చెప్పాలి అంటే షీ విల్ నెవర్ బ్యాక్ డౌన్ అని చెప్పొచ్చు. తగ్గేదేలే, నేను వెనక్కి తగ్గను అని మనం చెప్పాలి అంటే ఐ విల్ నెవర్ బ్యాక్ డౌన్ అని చెప్పొచ్చు. మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటే ఏదైనా యూజ్ చేయొచ్చు. అతను వెనక్కి తగ్గడు అని చెప్పాలి అంటే హీ విల్ నెవర్ బ్యాక్ డౌన్. వాళ్ళు తగ్గారు అని చెప్పాలి అంటే దే విల్ నెవర్ బ్యాక్ డౌన్ అని చెప్పొచ్చు. మాకు నిన్న రాత్రంతా కరెంట్ లేదు. జనరల్గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అండ్ హాట్ సమ్మర్గా కూడా ఉంటుంది. సమ్టైమ్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వీ హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్. అప్పుడు కరెంట్ ఎప్పుడు పోయింది అని మనం అడుగుతాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ అని అయితే చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్, ఈ పచ్చడి నోరు మండేంత కారంగా ఉంది. చాలా కారంగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇది సీజన్ కదా, పికిల్స్ పట్టే సీజన్. నోరు మండేంత కారంగా ఉంది అని చెప్పాలి అంటే ద పికిల్ వాజ్ ఫయరీ అంటే గొడ్డు కారం అని చెప్పచ్చు. Okay, let's see guys what questions will be in this video. And first one is క్షమాపణలు and next one is మంటలు. If you know the answers of these 2 questions, please do let me know in the comment section. If you don't know the answers of these 2 questions, just try to find out the answers guys. Please daily practice this kind of sentences. If you practice this kind of sentences daily, you will definitely become a good English speaker. Thanks for watching. If you like this video, like, share and subscribe our channel. Don't forget to hit the like button.